भारत माता की, भारत माता की, भारत माता की। ये इतनी प्यारी गुड़िया है, वाह। नाम क्या है इसका? बड़ा पगड़ी वगड़ी पहन के आई है। నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు। ये मेरा सौभाग्य है कि अहमदाबाद जो मेरी कर्मभूमि रही गुजरात में, उस अहमदाबाद नगर की जो नगर देवी है, नगर देवता है, वो भद्रकाली है। और मुझे आज यहां माता भद्रकाली के चरणों में प्रणाम करने का अवसर मिला है। यहां से कुछ दूरी पर मौजूद रामप्पा मंदिर को भी मैं श्रद्धापूर्वक प्रणाम करता हूं। ये क्षेत्र काकतीय साम्राज्य के गौरव का प्रतीक है और तीसरे चरण के मतदान के अगले दिन मुझे इस क्षेत्र में आपसे आशीर्वाद लेने का सौभाग्य मिला है। साथियों, तीसरे चरण ने दो बातें साफ कर दी है। पहला, एनडीए 3 चरणों में ही विजय रथ तेज गति से जनता आगे ले जा रही है। दूसरा, कांग्रेस के लोग मैग्नीफाइंग ग्लास लेकर अपनी सीटें खोज रहे हैं। आज तेलंगाना में आपका उत्साह, ये आपके आशीर्वाद इतने अद्भुत है। मैं एक और बात कह सकता हूं, चौथे चरण में कांग्रेस का सामान्य मैग्नीफाइंग ग्लास से काम नहीं चलेगा। कांग्रेस को अपनी सीटें खोजने के लिए माइक्रोस्कोप की जरूरत पड़ेगी। నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు। నా అదృష్టం ఏమిటంటే నేను పనిచేసినటువంటి అహ్మదాబాద్ యొక్క అధిష్టాత్రి దేవత కూడా భద్రకాళి। ఆ భద్రకాళి అమ్మవారికి, ఆమె చరణాలకు నేను ప్రణామం చేస్తున్నాను। ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్నటువంటి రామప్ప మందిరానికి కూడా నేను నమస్కారాలు చెబుతున్నాను। ఈ ప్రాంతము కాకతీయుల విజయ గౌరవ పతాకకు ప్రతీక। అదేవిధంగా 3వ దశ పోలింగును పూర్తి చేసుకుని నేను ఇక్కడికి వచ్చి మీ ఆశీర్వాదాన్ని తీసుకునేటటువంటి అదృష్టాన్ని పొందాను। మిత్రులారా, 3వ దశ పోలింగ్ 2 విషయాలని స్పష్టం చేసింది। మొట్టమొదటి విషయం, ఎన్డీఏ మొదటి 3 చరణాలలోనే, మొదటి 3 దశల్లోనే విజయ రథము అత్యంత వేగవంతంగా ప్రయాణం చేస్తున్నది। రెండవ విషయం, కాంగ్రెస్ తన సీట్లు ఎక్కడెక్కడ గెలుస్తుందా అని భూతద్దం పెట్టి చూసేటటువంటి పరిస్థితి వచ్చింది। నేడు తెలంగాణలో మీ ఉత్సాహము, మీ ఆశీర్వాదము చాలా అద్భుతంగా ఉంది। నేను మరొక్క మాట చెప్పదలుచుకున్నాను। 4వ చరణం పూర్తయ్యేసరికి కాంగ్రెస్ తన సీట్లను భూతద్దంతో వెతికితే దొరకవు। దానికోసము మైక్రోస్కోప్ కావలసి ఉంది। साथियों,
मेरे लिए और बीजेपी के लिए वारंगल हमेशा से बहुत खास रहा है। 40 साल पहले जब बीजेपी के 2 एमपी थे, उनमें से एक सांसद, एक एमपी हनुमकोंडा से ही थे। बीजेपी आपका ये आशीर्वाद इसने कभी नहीं भूल सकती। जब भी कोई मुश्किल आई है, वारंगल के लोगों ने हमेशा बीजेपी का साथ दिया है और इसलिए बीजेपी वारंगल को बीआरएस और कांग्रेस के शिकंजे से बाहर निकालने में कोई कसर बाकी नहीं छोड़ेगी। మిత్రులారా, నా దృష్టిలో వరంగల్ చాలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చోటు. ఎందుకంటే 40 సంవత్సరాల క్రితము బీజేపీకి ఇద్దరంటే ఇద్దరే ఎంపీలు ఉన్నప్పుడు అందులో ఒకరు మన హనుమకొండ నుంచి మన కీర్తిశేషులు జంగారెడ్డి గారు. బీజేపీ మీ యొక్క ఈ అభిమానాన్ని, ఆశీర్వాదాన్ని, స్నేహాన్ని ఎప్పటికీ మరిచిపోలేదు. మాకు ఎప్పుడు కష్టం వచ్చినా వరంగల్ ప్రజానీకం మా వెన్నంటి నిలిచారు. అందుకే బీజేపీ వరంగల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ యొక్క ఇనప గుప్పటి నుంచి వరంగల్ని బయటకు తీసేందుకు సర్వ ప్రయత్నాలను చేయబోతోంది. साथियों, आज आप सबके सामने विकसित भारत, विकसित तेलंगाना का सपना है। आप चाहते हैं ना कि भारत विकसित बने? आप चाहते हैं ना भारत विकसित बने? आप चाहते हैं ना भारत विकसित बने? आप चाहते हैं ना भारत की साख पूरी दुनिया में आगे बढ़े? आप चाहते हैं ना? आप चाहते हैं ना कि आपके बच्चों का भविष्य उज्जवल हो? आप चाहते हैं आपके बच्चों का भविष्य उज्जवल हो? आजकल आप देख रहे हैं विश्व किस हालात से गुजर रहा है। दुनिया में हर और अस्थिरता है, अशांति है, संकट है। ऐसे में क्या देश की कमान गलत हाथों में दी जा सकती है? इसलिए ही देश कह रहा है, फिर एक बार మిత్రులారా, మీరందరూ వికసిత భారత్, వికసిత తెలంగాణ కలను కంటున్నారు. మీరందరూ భారతదేశం అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారా? మీరు భారతదేశం యొక్క ప్రతిష్ట ప్రపంచమంతా వ్యాప్తం కావాలని కోరుకుంటున్నారా? అదేవిధంగా మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ రోజుల్లో ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లోంచి వెళ్తోందో. ప్రపంచమంతటా అస్థిరత, అశాంతి, భయాందోళనలు, విపత్తులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం యొక్క కార్యభారము, దేశం యొక్క పూర్తి శక్తి తప్పుడు చేతుల్లోకి వెళ్ళకూడదు. అందుకే దేశం ఏమంటోందంటే అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటోంది. साथियों, 10 साल पहले की कांग्रेस की केंद्र सरकार कोई उसके पापों को भूल नहीं सकता। हर कुछ दिन में हजारों करोड़ रुपए का नया घोटाला सामने आ जाता था। देश के बड़े बड़े शहरों में सीरियल बम ब्लास्ट होते थे। जहां कांग्रेस आई वहां प्रॉब्लम लाई। देश यही देख रहा था।
इस बार तो इंडी अलायंस 5 साल 5 पीएम का फॉर्मूला लेकर आई है। आप कल्पना करिए, इन्हें सत्ता मिली तो ये देश का क्या हाल करेंगे। हर वर्ष एक नया पीएम, दूसरे साल दूसरा पीएम, तीसरे साल तीसरा पीएम, ये देश का भला कर सकते हैं क्या? మిత్రులారా 10 సంవత్సరాల క్రితం వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏ రకమైన పాపాలు చేసిందో మీరెవరూ మర్చిపోలేరు. గత ప్రతి 4 రోజులకి వేల కోట్ల రూపాయల కుంభకోణాలు, అవినీతి స్కాములు బయటపడుతూ ఉండేవి. దేశంలోని పెద్ద పెద్ద పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్లు సంభవించేవి. కాంగ్రెస్ వచ్చిందంటే సమస్యలు వచ్చేవి. దేశం దీన్నే చూస్తూ వచ్చింది. ఈసారి ఇండి అలయన్స్ 5 సంవత్సరాలలో 5గురు ప్రధానమంత్రుల్ని తీసుకొస్తామని చెబుతోంది. మీరొక్కసారి ఊహించండి, రోజుకొక ప్రధానమంత్రి, మొదటి సంవత్సరం ఒక ప్రధానమంత్రి, రెండవ సంవత్సరం ఒక ప్రధానమంత్రి, మూడవ సంవత్సరం ఒక ప్రధానమంత్రి. ఇలాంటి ప్రభుత్వం మనకి కావాలా? ఈ దేశాన్ని అటువంటి వాళ్ళ చేతుల్లోకి మనం అప్పగిద్దామా? अच्छा, मैं एक अलग तरीके से समझाता हूं। मान लो कि हमारे वारंगल में 10 किसान इकट्ठे हो गए और 10 किसान इकट्ठे होकर के उन्होंने किसी को बुलाया जो जमीन में पानी कहां है उसकी खोज करने वाले को, और 10 किसानों ने पूछा कि भाई हम 10 खेतों के लिए पानी के लिए जमीन से पानी निकालना चाहते हैं, अब जरा हमें खोज के बताओ कि कहां पानी निकलेगा और कितना ऊंडा निकलेगा, कितना गहरा निकलेगा। तो वो जो जानकार व्यक्ति था उसने 10 के खेत देखे और कहा, देखो भाई ये नीचे पानी तो है लेकिन आपको 100 मीटर नीचे जाना पड़ेगा, पाइप लगानी पड़ेगी, तब जाकर के पानी निकलेगा। तो ये फिर 10 किसान मिले, उन्होंने कहा, देखो भाई उसने कहा है कि 100 मीटर नीचे जाएंगे तो पानी निकलेगा। तो फिर उन सब ने तय किया कि ऐसा करो, हम 10 किसान हैं तो मेरे खेत में 10 मीटर का पाइप डालो, दूसरे ने कहा मेरे खेत में 10 मीटर का पाइप डालो। तो 10 ने कहा कि हमारे 10 खेत में 10-10 मीटर के पाइप डालेंगे तो 100 मीटर हो जाएगा। बताओ इससे पानी निकलेगा क्या? దీన్నే మీకు ఇంకొక పద్ధతిలో అర్థం చేయించే ప్రయత్నం చేస్తాను. వరంగల్లో ఒక 10 మంది రైతులు ఉన్నారనుకోండి. ఈ 10 మంది రైతులు కలిసి తమ పొలాల్లో బోరు పైపు వేయించుకోవాలనుకున్నారు. వీళ్ళు ఒక నిపుణుడిని పిలుచుకొచ్చారు. ఆ నిపుణుడు మొత్తము పరిశీలించిన తరువాత ఇక్కడ 100 మీటర్లు లోపల తవ్వినట్లయితే మీకు నీరు పడుతుంది అని చెప్పాడు. అప్పుడు ఈ 15 మంది రైతులు ఒక్కొక్కరు నా పొలంలో 10 మీటర్లు, పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఆ పక్కవాడి పొలంలో 10 మీటర్లు, ఇలా 10 మంది పొలాల్లో 10 మీటర్లు గనక బోరు తవ్వినట్లయితే 100 మీటర్లు అయిపోతుందని అన్నారు. ఇలా చేస్తే నీళ్ళు వస్తాయా? కాబట్టి ఈ రకమైనటువంటి ప్రభుత్వం మనకు వద్దు అని చెప్తున్నారు. अब बताइए, ये कहते हैं कि हर पार्टी का एक एक प्रधानमंत्री, हर वर्ष एक एक प्रधानमंत्री, जैसे उस किसान का बेचारे का पानी नहीं निकला, ये देश का भी कुछ भला नहीं कर सकते। కాబట్టి ప్రతి పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉన్నట్లయితే ఈ దేశం యొక్క భవిష్యత్ ఏమవుతుంది? ఏ రకంగానైతే ప్రతి పొలంలోనూ 10 మీటర్లు బోరు పంపు వేస్తే నీళ్లు రావో, అదే రకంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి, ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం బాగుపడుతుందా? साथियों, कांग्रेस झूठ की कितनी बड़ी मास्टर है, तेलंगाना से बेहतर कौन जानेगा। मैं आपसे पूछता हूं, कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के
जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था। इन्होंने झूठ बोला कि नहीं बोला? अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं, क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे। क्या ये आपसे धोखा नहीं है? आपकी भावनाओं का अपमान नहीं है? ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं। सनातन को गाली देने वालों की सौगंध, इसका कोई भरोसा कर सकता है क्या? మిత్రులారా, కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కాంగ్రెస్ యొక్క అతిపెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది. అబద్ధం చెప్పిందా లేదా? ఇప్పుడు 15 ఆగస్టు వరకు ఈ వాగ్దానాన్ని వెనక్కి తోశారు. లోకసభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తరువాత చేతులెత్తేయబోతున్నారు. ఇది మిమ్మల్ని మోసం చేయడం కాదా? మీ మనోభావాల్ని దెబ్బతీయడం కాదా? వీళ్ళు వేములవాడ రాజన్న మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఒట్టు పెట్టుకుంటున్నారు, కానీ మరొక వైపు సనాతనాన్ని తిడుతున్నారు. సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఒట్టుని ఎవరైనా నమ్మగలరా? साथियों, कांग्रेस ने तेलंगाना आंदोलन में बलिदान देने वालों के परिवार को पेंशन देने का वादा किया था। कभी भी वो वादा पूरा किया क्या? कांग्रेस ने 250 स्क्वायर यार्ड जमीन देने के लिए कहा था। आप बताइए, जमीन मिली क्या? कांग्रेस ने महिलाओं को हर महीने 2500 रुपीज देने का वादा किया था। आज तक यहाँ की महिला इसका इंतजार कर रही है। यहाँ तेलंगाना में पावर कट्स इतने ज्यादा बढ़ गए हैं कि लोगों का जीना मुश्किल हो गया है। ऐसी विश्वासघाती कांग्रेस क्या आपका भला कर सकती है? మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కోసం బలిదానం చేసిన వాళ్ళ కుటుంబ సభ్యులకి పెన్షన్ ఇస్తానని వాగ్దానం చేసింది. ఆ వాగ్దానం పూర్తయిందా? అదేవిధంగా కాంగ్రెస్ 250 గజాల భూమిని ఇస్తానని చెప్పి కూడా, స్థలాన్ని ఇస్తానని చెప్పి కూడా వాగ్దానం చేసింది. ఆ భూమి లభించిందా? కాంగ్రెస్ మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తానని వాగ్దానం చేసింది. ఇప్పటికీ మహిళలు ఆ 2500 రూపాయల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో విద్యుత్ కోతలు, పవర్ కట్స్ ఎంతగా పెరిగిపోయినాయంటే ప్రజలకు ఈ గంట గడవడం కష్టమైపోతుంది. ఇటువంటి నమ్మక ద్రోహి అయిన కాంగ్రెస్ మీకు ఎలాంటి మేలు చేయగలదు? ఒక్కసారి ఆలోచించండి. साथियों, जब से कांग्रेस आई है तेलंगाना का विकास ठप पड़ा है। सरकार का खजाना खाली हो गया है। जरा बताइए, ये पैसा कहां जा रहा है? तेलंगाना की जनता का पैसा RRR टैक्स के नाम पर लूटा जा रहा है। और यहां चर्चा है कि RRR टैक्स में एक हिस्सा पहले आर के लिए हैदराबाद जाता है, दूसरा हिस्सा दूसरे आर के लिए दिल्ली भेजा जाता है। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. ప్రభుత్వం యొక్క ఖజానా పూర్తిగా ఖాళీ అయిపోయింది. మీరు చెప్పండి, ఈ డబ్బులన్నీ ఏమవుతున్నాయి? ఇక్కడ తెలంగాణలో చర్చ ఏమిటంటే
డబల్ ఆర్ ట్యాక్స్, ఆర్ఆర్ ట్యాక్స్ అనే పేరిట ప్రజలని దోపిడీ చేయడం జరుగుతోంది. ఈ ఆర్ఆర్ ట్యాక్స్, డబల్ ఆర్ ట్యాక్స్లోని మొదటి ఆర్ కోసము ఒక భాగం హైదరాబాద్కు వెళితే రెండవ ఆర్ కోసము ఢిల్లీకి వెళ్తోంది. कांग्रेस हो या इंडी अलायंस, ये जहां सत्ता में आए वो राज्य उनका एटीएम बन गया. अभी झारखंड से नोटों के पहाड़ निकले हैं. आपने देखा है ना, इसके पहले कांग्रेस के एक सांसद के यहां 300 करोड़ कैश निकला था. और जब मोदी इनके ब्लैक मनी, इनके करप्शन पर कार्रवाई करता है तो ये मोदी को गाली देते हैं. కాంగ్రెస్ కావచ్చు లేదా ఇండి అలయన్స్ కావచ్చు, ఈ రెండు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయో ఆ రాష్ట్రము ఈ పార్టీల కోసం ఏటీఎంగా మారిపోతుంది. ఈ మధ్య జార్ఖండ్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. దీన్ని మీరు చూసే ఉంటారు. అదేవిధంగా ఇంతకు ముందు ఒక కాంగ్రెస్ ఎంపీ గారి ఇంట్లో 300 కోట్ల రూపాయల క్యాష్ నగదు బయటపడింది. మోదీ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని, బ్లాక్ మనీని, వీళ్ళ అవినీతిని అంతం చేసేందుకు చర్యలు తీసుకుంటే వీళ్ళందరూ మోదీని విమర్శిస్తూ ఉంటారు. साथियों, कांग्रेस के लिए देश का संविधान कोई मायने नहीं रखता. बाबा साहब आम्बेडकर ने खुद कहा था कि भारत में रिलीजन के आधार पर रिजर्वेशन नहीं मिलना चाहिए. लेकिन कांग्रेस ने कर्नाटका में बीसी आरक्षण काटकर मुस्लिमों को दे दिया है. यही कोशिश इन्होंने संयुक्त आंध्र प्रदेश में भी की थी, लेकिन तब हाईकोर्ट ने उस पर रोक लगा दी थी. ये बात कांग्रेस को खटक रही है. इसलिए ये कांग्रेस कानून बनाकर एससी, एसटी, ओबीसी इनका आरक्षण हटाकर अपने वोट बैंक मुसलमानों को देना चाहते हैं. जितना आरक्षण आज एससी, एसटी, ओबीसी को मिलता है वो खत्म करके इंडी अलायंस पूरा का पूरा रिजर्वेशन मुसलमानों को देना चाहती है. मैं जरा आपसे पूछना चाहता हूं, क्या आप ये लूट होने देंगे? ये आपका आरक्षण लूट लेंगे, आप देखते रहेंगे? మిత్రులారా, కాంగ్రెస్ దృష్టిలో ఈ దేశపు రాజ్యాంగానికి ఎలాంటి విలువ లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వయంగా మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వకూడదని చాలా స్పష్టంగా చెప్పారు. కానీ కాంగ్రెస్ కర్ణాటకలో వెనకబడిన తరగతులు అంటే బీసీల రిజర్వేషన్ను కత్తిరించి ముస్లింలకు ఇచ్చింది. ఇదే ప్రయత్నము అవిభక్త ఆంధ్రప్రదేశ్లో కూడా చేయడం జరిగింది. కానీ హైకోర్టు దీనిని నిలిపివేసింది. దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సహించలేకపోతోంది. అందుకే చట్టాన్ని చేసైనా సరే షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఓబీసీలకు సంబంధించిన రిజర్వేషన్ను తొలగించి తమ ఓట్ బ్యాంక్ అయినటువంటి ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటోంది. ఎంత రిజర్వేషన్ అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు లభిస్తుందో దానిని పూర్తిగా నిలుపు చేయాలని చెప్పి ఇండి అలయన్స్ మొత్తం దేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్ అంతా కూడాను ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. మీరు ఇలా జరగనిస్తారా? రిజర్వేషన్లను తొలగించడాన్ని మీరు అంగీకరిస్తారా? ये कांग्रेस वालों को पहचानो. ये एससी, एसटी, बीसी उसका आरक्षण मुसलमान को देने को तो तैयार है, लेकिन मेरा माड़ीगा समाज,
वो अपने अधिकारों की लड़ाई लड़ रहा है, उसको न्याय देने को तैयार नहीं। मेरा छोटा भाई कृष्णा आज यहां मौजूद है और माड़ीगा समाज के अन्याय को दूर करने के लिए ये मोदी ने वादा किया है, असेंबली में किया था। मैं भूल नहीं जाऊंगा, मैं इसे पूरा करके रहूंगा। మిత్రులారా కాంగ్రెస్ పార్టీని ఒకసారి గమనించి చూడండి. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలకు చెందినటువంటి రిజర్వేషన్లు ముస్లింలకు ఇవ్వడానికైతే ముందుకొస్తోంది, కానీ నా మాదిగ సోదరులకు రిజర్వేషన్ ఇచ్చేటటువంటి విషయంలో మాత్రం వెనకడుగు వేస్తోంది. ఇక్కడ నా చిన్న తమ్ముడైనటువంటి కృష్ణ మాదిగ గారు ఉన్నారు. వారు మాదిగల కోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. నేను వారికి న్యాయం చేస్తానని వాగ్దానం చేశాను. ఆ వాగ్దానాన్ని ఇప్పటి వరకు మరిచిపోలేదు, అమలు చేసి చూపిస్తాను. साथियों, कांग्रेस को एससी, एसटी, बीसी समाज के जो होनहार युवा हैं, वो अपनी मेहनत करके जो प्रगति कर रहे हैं ना, ये कांग्रेस वाले उससे डरने लगे हैं। केंद्र सरकार ने तेलंगाना में सम्मक्का सरक्का ट्राइबल यूनिवर्सिटी बनाने का भारत सरकार का फैसला, लेकिन यहां की कांग्रेस सरकार इसको रोकने के लिए लगातार रोड़े अटका रही है। कांग्रेस सोचती है एससी, एसटी युवा आगे बढ़ जाएंगे तो शाही खानदान के बेटे बेटियों की कुर्सी कैसे मिलेगी। మిత్రులారా, కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజంలో ఉన్నటువంటి ప్రతిభావంతులైనటువంటి యువకుల యొక్క అభివృద్ధిని చూసి భయపడుతోంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీని నిర్మాణం చేయాలని సంకల్పించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానికి ఇబ్బందులు తెచ్చి దానిని ఆపివేయాలని ప్రయత్నిస్తోంది. నిరంతరం ఇబ్బందుల్ని ఇక్కట్లను పెంచుతోంది. కాంగ్రెస్ ఏమనుకుంటోందంటే ఎస్సీ, ఎస్టీ సముదాయాలకు చెందిన యువకులు గనక ముందుకొచ్చినట్లయితే ఈ పెత్తందారుల కుటుంబాల పిల్లలకు కుర్చీ దక్కకుండా అయిపోతుందన్నటువంటి భయం కాంగ్రెస్ పార్టీకి ఉంది. साथियों, बीआरएस की सच्चाई भी एसटी, एससी, बीसी समाज को धोखा देने की और अपीजमेंट की है। बीआरएस ने 2014 में आपसे वादा किया था कि वो सरकार में आई तो दलित सीएम बनाएंगी, और सीएम कौन बना था? बीआरएस ने यहां दलित बंधु स्कीम के नाम पर भी आपका भरोसा तोड़ा, और यही बीआरएस है जिसने अपनी अपीजमेंट पॉलिटिक्स को आगे बढ़ाते हुए मुस्लिम आईटी पार्क बनाने की बात कही थी। మిత్రులారా, బీఆర్ఎస్ యొక్క వాస్తవాన్ని కూడా తెలుసుకుందాం. ఎస్సీలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఎస్టీలు, అదేవిధంగా బీసీ సమాజానికి మోసం చేయడము, బుజ్జగింపు రాజకీయాలే బీఆర్ఎస్ యొక్క రాజకీయాలు. 2014లో అధికారంలోకి వస్తే ఒక దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎవరయ్యారు? బీఆర్ఎస్ దళిత బంధు స్కీమ్ పేరిట కూడా మిమ్మల్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేసింది. అంతేకాదు, ఇదే బీఆర్ఎస్ ఇదే బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముందుకు వెళుతూ కేవలం ముస్లిముల కోసము ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించింది. ये हमारा कल्चर देखिए, हमें 14 में आपने सेवा करने का मौका दिया तो हमने सबसे पहले राष्ट्रपति बनाए रामनाथ कोविंद जी, एक दलित को। हमें 2019 में दूसरी बार मौका मिला तो हमने राष्ट्रपति के रूप में आदिवासी बेटी को देश के राष्ट्रपति के रूप में द्रौपदी मुर्मू जी को पसंद किया, और कांग्रेस ने इसका भरपूर विरोध किया। మిత్రులారా,
అదే మా సంస్కృతిని చూడండి. 2014లో మేము తొలిసారి అధికారంలోకి రాగానే 2014లో రామ్నాథ్ కోవింద్ ఒక దళిత సమాజానికి చెందినటువంటి నేతను ఈ దేశపు రాష్ట్రపతిగా చేశాము. 2019లో ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని దేశపు రాష్ట్రపతిగా చేశాము. కాంగ్రెస్ ఈ రెండిటిని వ్యతిరేకించింది. साथियों, मैं बहुत सोच रहा था कि द्रौपदी जी, जिनकी बहुत अच्छी प्रतिष्ठा है, आदिवासी समाज की एक प्रतिष्ठित बेटी है, उसको हम राष्ट्रपति बना रहे हैं, तो कांग्रेस उनको हराने के लिए इतनी मेहनत क्यों कर रही है? कांग्रेस आदिवासियों को नाराज क्यों कर रही है? मैं सोचता रहता था, लेकिन मुझे समझ नहीं आता था। मुझे लगता है ठीक है, ये शाहजादे का दिमाग ऐसा है तो शायद वो द्रौपदी जी का विरोध कर रहा है, उनको चुनाव में हराने के लिए निकल पड़ा है। लेकिन मुझे आज पता चला कि ये कांग्रेस पार्टी द्रौपदी मुर्मू, जो एक आदिवासी बेटी थी, उसको हराने के लिए क्यों मैदान में उतरे थे। आज मुझे पता चला कि अमेरिका में ये शहजादे के एक अंकल रहते हैं। ये शहजादे के अंकल, वो उनको फिलोसोफर एंड गाइड है। और जैसे क्रिकेट में आजकल थर्ड एम्पायर होता है ना, कोई कंफ्यूजन हो तो थर्ड एम्पायर को पूछते हैं, और वैसे ही ये शहजादे ये थर्ड प्लेयर को कंफ्यूजन होते हैं तो सलाह लेते हैं। ये शहजादे के फिलोसोफर एंड गाइड अंकल ने बड़ा रहस्य खोला है। उसने कहा है कि जिनका चमड़ी का रंग काला होता है, ये सब अफ्रीका के हैं। मतलब आप सबको, मेरे देश के अनेक लोगों को चमड़ी के रंग के आधार पर उन्होंने इतनी बड़ी गाली दे दी। तब जाकर के मुझे समझ आया कि चमड़ी का रंग देख करके उन्होंने मान लिया कि द्रौपदी मुर्मू भी अफ्रीकन है, और इसलिए उनकी चमड़ी का रंग काला है तो उनको हराना चाहिए। ये सोच आज पहली बार मुझे तो पता चला कि ये दिमाग कहां काम कर रहा है इनका, ये देश को कहां ले जाएंगे। अरे चमड़ी का रंग कोई भी हो, हम तो श्री कृष्ण की पूजा करने वाले लोग हैं, जिसकी चमड़ी का रंग यहां हम सब जैसा रंग था। మిత్రులారా, నేను చాలా ఆలోచించాను. ద్రౌపది ముర్ము గారిని ఇంత సుప్రతిష్ఠితమైనటువంటి ఆదివాసీ సముదాయానికి చెందినటువంటి ద్రౌపది ముర్ము గారిని కాంగ్రెస్ పార్టీ ఇంత తీవ్రంగా ఎందుకు వ్యతిరేకించింది? మొత్తము ఆదివాసీ సముదాయపు వ్యతిరేకత వచ్చినా కూడా లెక్క చేయకుండా ఆమెను ఎందుకు వ్యతిరేకించింది అన్నది ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. చివరికి నాకు ఇప్పుడు అర్థమవుతున్నది ఏమిటంటే, ద్రౌపది ముర్ము గారి చర్మపు రంగు నలుపు. ఇక్కడ ఉన్నటువంటి రాజకుమారుడికి అమెరికాలో ఒక ఫ్రెండ్, ఫిలాసఫరు, గైడ్ అంటే మిత్రుడు, సఖుడు, మార్గదర్శి ఉన్నారు. ఆయన, ఈ అంకుల్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో ఆయన ఈ మధ్య ఒక మాట చెప్పారు. చర్మము రంగు నల్లగా ఉన్న వాళ్ళందరూ ఆఫ్రికన్లు అని చెప్పారు. మీరంతా మీ చర్మము రంగు నల్లగా ఉంది అంటే మిమ్మల్ని అందరినీ కూడాను ఒక పెద్ద తిట్టినట్టుగా, చాలా అవమానకరంగా మాట్లాడినట్టుగా మీరు భావించాలి. నాకు అర్థమైనప్పుడు చర్మము రంగుని బట్టి ద్రౌపది ముర్ము గారిని కూడా ఆఫ్రికన్ అని ఆయన భావించారు. అందుకే ఓడించాలని చెప్పి ఆయన బోధించారు. మెదడు ఎక్కడిది, ఆలోచన ఎక్కడిది అన్నది మనం అర్థం చేసుకోవాలి. చర్మపు రంగు నల్లగా ఈ దేశంలో చాలా మందికి ఉంటుంది. భగవాన్ శ్రీకృష్ణుడి చర్మపు రంగు కూడా నీలం రంగులో, నల్ల రంగులో, మనందరి రంగులో ఉంటుందని గమనించాలి. साथियों, मैं एक गंभीर सवाल आज आपको पूछना चाहता हूं। मैं पहले चाहूंगा
कि तेलुगु में उसका अनुवाद हो ताकि मेरा सवाल मैं सही तरीके से आपको पूछ सकूं। మిత్రులారా, నేను ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న మిమ్మల్ని అడగబోతున్నాను. దీన్ని తెలుగులో నేను వివరిస్తాను. ఆ తరువాత మీరు దీనికి జవాబు ఇవ్వవలసి ఉంటుంది. साथियों, मेरा सवाल है और आप तेलुगु में बोलने के बाद मुझे जवाब देना। क्या हमारे देश में ये शहजादे, मैं बहुत गुस्से में हूं आज दोस्तों, मुझे कोई गाली दे मुझे गुस्सा नहीं आता है, मैं सहन कर लेता हूं, लेकिन आज शहजादे के फिलोसोफर ने इतनी बड़ी गाली दी है जिसने मुझ में गुस्सा भर दिया है। कोई मुझे बताइए, क्या मेरे देश में चमड़ी के रंग के आधार पर लोगों की योग्यता तय होगी? क्या इस चमड़ी के रंग का खेल शहजादे को किसने इजाजत दी है? संविधान सर पे लेकर के नाचने वाले लोग चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान कर रहे हैं। మిత్రులారా, ప్రశ్నను తెలుగులో వివరిస్తాను. మన దేశంలో కూడా ఈ రాకుమారుడు ఎవరైతే ఉన్నారో, ఈ పెత్తందారుల పెద్ద కుమారుడు ఎవరైతే ఉన్నారో, ఆయన మీద నాకు చాలా కోపం వస్తుంది. నన్ను తిడితే నాకు కోపం రాదు, కానీ నా దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ చర్మం రంగుని పట్టి ఈ దేశపు రాకుమారుడి ఫిలాసఫర్, వారి యొక్క మార్గదర్శకుడు లండన్లో కూర్చుని, అమెరికాలో కూర్చుని తిట్టడము నాకు కోపం తెప్పిస్తోంది. మీరు చెప్పండి, ఈ దేశంలో చర్మపు రంగుని పట్టి యోగ్యతను నిర్ధారిస్తారా? జవాబివ్వండి. ఈ దేశంలో రాజ్యాంగాన్ని తమ నెత్తిన పెట్టుకుని తిరిగేటటువంటి వాళ్ళు చర్మం ఆధారంగా వ్యక్తుల గొప్ప హెచ్చు తగ్గులని నిర్ధారించడం సబబా? జవాబివ్వండి. शहजादे, आपको जवाब देना पड़ेगा। चमड़ी के रंग के आधार पर मेरे देशवासियों का अपमान मेरा देश सहन नहीं करेगा और मोदी तो कतई नहीं करेगा। మిత్రులారా, మీరు జవాబు చెప్పాలి. చర్మం రంగు ఆధారంగా ఈ దేశంలో వ్యక్తులను అవమానపరచటం ఈ దేశంలో సాధ్యం కాదన్నటువంటి విషయాన్ని మీరు జవాబు రూపంలో చెప్పాలి. ఈ దేశం యొక్క ప్రతిష్టను భగ్నం చేసేటటువంటి ప్రయత్నాన్ని మోదీ సహించరు. ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకుని కరతాళ ధ్వనుల ద్వారా మీరు చెప్పండి. साथियों, कांग्रेस के कुशासन की कीमत तेलंगाना के किसानों ने भी चुकाई है। बीआरएस ने कालेश्वरम घोटाला किया था, कांग्रेस बीआरएस को बचाने में लगी है। कालेश्वरम प्रोजेक्ट पर इसका लूट का नुकसान हमारे किसानों को हो रहा है। మిత్రులారా, కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుశ్శాసన పర్వం యొక్క ఖరీదు మూల్యాన్ని తెలంగాణ యొక్క రైతులు చెల్లించాల్సి వస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వము కాళేశ్వరం స్కామ్కి పాల్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వము బీఆర్ఎస్ని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట జరిగినటువంటి లూటీ యొక్క నష్టాన్ని రైతులు భరించాల్సి వస్తోంది. साथियों, बीजेपी के लिए किसान हमारी टॉप प्रायोरिटी है, पहली प्राथमिकता है। हमने टर्मरिक किसानों के लिए टर्मरिक बोर्ड बनाया, हमने पैडी और कॉटन की रिकॉर्ड खरीद की। आज तेलंगाना के करीब 40 लाख किसानों को किसान सम्मान निधि मिल रही है। हमने रामागुंडम में बंद पड़ी फर्टिलाइजर की फैक्ट्री शुरू करवाई, नौजवानों को रोजगार मिला, किसानों को फर्टिलाइजर मिला। మిత్రులారా, బీజేపీకి
రైతులకే బీజేపీ యొక్క పెద్దపీట, మా యొక్క ప్రాథమికత రైతాంగము, రైతు సంక్షేమం. అందుకే పసుపు రైతుల కోసము టర్మరిక్ బోర్డుని, పసుపు బోర్డుని ఏర్పాటు చేశాము. వరి ధాన్యము, పత్తి కోసము రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశాము. తెలంగాణలోని 40 లక్షల మంది రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందుతోంది. అదేవిధంగా రామగుండంలో మూతబడిపోయినటువంటి ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని మళ్ళీ ప్రారంభించాము. దీనివల్ల యువకులకు ఉపాధి లభిస్తోంది, రైతులకు ఎరువులు లభిస్తున్నాయి. साथियों, तेलंगाना सरकार तो केंद्र के विकास कार्यों से भी परेशान है। तेलंगाना और वारंगल में हमने टेक्सटाइल पार्क बनाया है, लेकिन ये लोग टेक्सटाइल पार्क के संचालन में समस्या पैदा कर रहे हैं। उसमें भी वो RRR टैक्स की फिराक में है। మిత్రులారా, తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల కూడాను తెలంగాణ ప్రభుత్వానికి ఇబ్బందిగా ఉంది. దీనివల్ల అది కూడా చాలా ఇబ్బంది, పరేషానికి గురవుతోంది. తెలంగాణ అదేవిధంగా వరంగల్లో మేము టెక్స్టైల్ పార్కుని ఏర్పాటు చేశాము. కానీ టెక్స్టైల్ పార్కుని నడిపించే విషయంలో, నిర్వహణ విషయంలో కూడాను సమస్యలు వచ్చేలాగా ప్రయత్నిస్తున్నారు. साथियों, 13 मई को आपका वोट तेलंगाना को नुकसान पहुंचाने वालों को जवाब देगा। मेरा आपसे आग्रह है, वारंगल से श्रीमान अरूरी रमेश, महबूबाबाद से डॉक्टर सीताराम नाइक, ये हमारे दोनों साथियों को लोकसभा में भेजना है। ये लोग पार्लियामेंट में आएंगे तो मोदी की ताकत बढ़ जाएगी। और इसलिए कमल का फूल, कमल के फूल पे बटन दबाना, और आप कमल के फूल पर बटन दबाएंगे, वो वोट सीधा सीधा मोदी को जाएगा। और आपका वोट देश को विकसित बनाएगा, आपका वोट तेलंगाना को विकसित बनाएगा। और ये मोदी आप सबको इसकी गारंटी देता है। మిత్రులారా, మే 13వ తారీఖున తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి, ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి వాళ్లకు జవాబు చెప్పవలసినటువంటి సమయం వచ్చింది. మీ అందరినీ నేను కోరుతున్నాను, వరంగల్ నుంచి శ్రీమాన్ ఆరూరి రమేష్ గారిని, మహబూబాబాద్ నుంచి డాక్టర్ సీతారాం నాయక్ గారిని లోకసభకు పంపించండి. మోదీకి బలం చేకూర్చండి. కమలం పువ్వు గుర్తు మీద బటన్ని నొక్కండి. వీళ్ళిద్దరినీ భారీ మెజారిటీతో గెలిచి ఢిల్లీకి వెళ్ళేలా చేయండి. మీ ఓటు ఒక అభివృద్ధి చెందినటువంటి వికసిత భారతదేశాన్ని, అదేవిధంగా వికసిత తెలంగాణను చేస్తుందని మోదీ యొక్క గ్యారంటీగా నేను మీకు మాటిస్తున్నాను. मेरे साथ बोलिए, भारत माता की జై. भारत माता की। बहुत बहुत धन्यवाद।